మాతృదేవోభవ. ఆర్ద్రత్వపూర్ణనయనాశ్రయబాష్పబిందూన్ శీర్షేభిషించయ భవాంతరబంధసింధూన్. అమ్మ, ఆర్ద్రత్వపూర్ణనయనాశ్రయబాష్పబిందూన్ శీర్షేభిషించయ భవాంతరబంధసింధూన్. దాస్యంతు తే హృదయగమ్యరసార్ద్రభావాన్, దాస్యంతు తే హృదయగమ్యరసార్ద్రభావాన్. మాతృత్వ సంస్కృతఝరీ పరిపూతలోకాన్, మాతృత్వ సంస్కృతఝరీ పరిపూతలోకాన్. 60 ఏళ్ళు దాటిన తర్వాత జీవితాన్ని ఎలా తెముల్చుకోవాలో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1781వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మహిళెస్సగ రక్షించిన మహిత గుణుల అన్న కొడుకు మనుమండని నాకు హితంబుగోరి, కరుణాసహితుల రై ఇండనుజ్ఞ సద్వ్రతమునకున్ అన్నాడు ధృతరాష్ట్రుడు ప్రజలతోటి, ప్రజల అనుమతి కోరుతూ. నేనేమీ గొప్పవాడిని కాదు, పైగా దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడిని సమర్థించిన వాడిని. అందుకని మీ ముందు నేను క్షమార్పణ కోరుకుంటున్నాను. మీ క్షమార్పణ నాకు కావాలి, మీరు నన్ను క్షమించాలి. కానీ అంతో ఇంతో నేను చెప్పుకోవడానికి ఉన్న విషయం ఏమిటంటే, ఫలానాయనకి ఈ నాన్నగారు, ఫలానాయనకు కొడుకు, ఫలానాయనకి మానవుడు, పోనీ అలాగైనా నన్ను కాస్త అనుమతి ఇవ్వండియా, నాకు అలాగైనా చూసుకోండియా అన్నాడు. ఇదే మనం గ్రహించాలి. మనం చేసినటువంటి మంచి పనులు ఏమీ లేకపోగా చెడ్డ పనులు కూడా ఉంటే ఇంత తల వంచుకోవలసి వస్తుంది సామాన్య ప్రజల ముందు. వారి పేరు వీరు పేరు చెప్పుకొని ఓట్లు అడగాల్సి వస్తుంది. ఇక్కడ అనుమతి అడిగినట్టే. అదే తానే బాగా పరిపాలించుంటే ఈ పరిస్థితి రాదే. శ్రీరాముడు అలా అడగలేదే, అందరి కళ్ళ ముందు వెళ్ళిపోయాడు, సరయూ నది ప్రవేశం చేశాడు. రాముడు అలా అడగలేదు. అపరాధభావం ఆయనకి ఎక్కడుంది, ఎందుకుంటుంది? లంకాపురి వైరి వంటి రాజును గలడే అన్నారు. అటువంటి రాజే లేడు. ఇప్పటికీ మంచి రాజ్యం అని చెప్పడానికి మనం రామరాజ్యం అంటాం. మరి ఆయనకి ఆ స్థితి పట్టలేదు, ఈయనకి ఎందుకు పట్టిందండి? ఇదే మంచి చెడ్డలు, ఇదే భారతం. చిత్రములందు చిత్రముకు జీవితమే రణశీలము కురుక్షేత్రము. సాగర ఘోష కావ్యంలో కురుక్షేత్రాల గురించి చెబుతూ రాశా. చిత్రములందు చిత్రముకు జీవితమే రణశీలము కురుక్షేత్రము. మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తిపోరగా పాత్రత మేరకున్ గలుగు భాగ్యము ధర్మము చిత్తశాంతియున్. క్షేత్రము మోక్షదాయకము క్షేత్రవిదుండగు జీవికన్నడు. జీవి తేల్చుకోవలసింది తన మనస్సుతోట, ఇతరులతో కాదు. ఏ జీవి అయినా అంతే. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం, ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం, దీనివల్ల ఏమిటి కలిసి వచ్చింది? ఎప్పుడూ మనిషి మనస్సులో మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తి పోరాడాను. మంచి చెడ్డ కక్షగా యుద్ధం చేస్తూనే ఉంటాయి, పోరాటం సాగుతూనే ఉంటుంది. మన పురాణాలన్నీ ఆ మంచి చెడ్డల ఘర్షణలకి ప్రతీకలే. రామాయణము అంతే, భారతము అంతే. భగవద్గీతలో పరమాత్మ దైవాసుర సంపద్ విభాగ యోగంలో స్పష్టంగానే చెబుతాడు ఈ యుద్ధాన్ని. అన్నీ నీలో ఉన్న గుణాలేనయ్యా. నువ్వే ఓసారి ధృతరాష్ట్రుడు, ఓసారి దుర్యోధనుడు, ఓసారి ధర్మరాజు, ఓసారి కర్ణుడు, ఓసారి భీముడు. అన్ని ప్రవృత్తులు నీలోనే ఉన్నాయి. ఏది ఎలా ఉందో, ఏది ఎప్పుడు అవసరమో చూసుకో అని అన్నాడు ఆయన. సరైన సమయంలో సరైన చర్య తీసుకోలేకపోతే, సరైన నిర్ణయం తీసుకోలేకపోతే జీవితాంతం బాధపడాలనడానికి ధృతరాష్ట్రుడి జీవితమే ఉదాహరణ. ఈయన కట్టుకున్నందుకు ఆ గాంధారికి కూడా తప్పలేదు ఈ కష్టాలు. లేకపోతే ఈయన చేసిన తప్పులన్నీ ఆవిడ చేయాలి. ఆవిడ చాలా కరుకుగా చెప్పింది దుర్యోధనుడితో. అసలు ఒక సందర్భంలో అయితే గాంధార దుర్యోధనుడిని వదిలేయమని చెప్పింది, కన్నతల్లి ఏముండి. ఈయనగారు వినలేదు. అందుకే విదురుడు పుట్టంతుండవు అని పద్యం మొదట్లోనే వాడాడు. పుట్టంతుండవు, నీకు ఎప్పుడు కళ్ళు మూసుకుపోయో మాకు అర్థం కావట్లేదని దానికి అర్థం. ఇదే తేడా. అందుకని ఇవాళ తల వంచుకోవాల్సి వచ్చింది. అందుకే మనలో కూడా చాలామంది కొడుకులు లేరు బాధపడవలసింది అది కాదండి. కొడుకులు లేనంత మాత్రాన మనం సత్ప్రవర్తన ఏమైనా మానుకోవాలా, దాన ధర్మాలు మానుకోవాలా? అదో పెద్ద విషయమా? కొడుకులు లేరని ఎత్తు రవివేకులు జీవన భ్రాంతులై
కొడుకుల్ బుట్టెరటంచు నెట్టు రవివేకుల్ జీవనభ్రాంతులై. కాళహస్తి శతకంలో ధూర్జుడు చెబుతాడు, కొడుకుల్ బుట్టెరటంచు నెట్టు రవివేకుల్ జీవనభ్రాంతులై, కొడుకుల్ బుట్టెర కౌరవేంద్రున కనేకుల్ వారిచే ఏ గతుల్ బడశన్, పుత్రులు లేని ఆ సుకునకున్ బాటిల్ నెనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఊరికే సంతానం అందులో పుత్ర సంతానం తప్పించాల్సిన పనే లేదండి. వాళ్ళు చేసే పనులు బట్టి మనకు సద్గతులు ఆధారపడన. ఇది కుమారుని ఆధారం ఏమిటండి? మనం పొందవలసిన ఆత్మజ్ఞానాన్ని కనుక ఈ జన్మలో పొందితే వీడెవడండి? దోషుడు నీళ్లు వదిలితే వదిలిపెడతాడు, లేదా పోతాడు, వాడి కర్మ. చూడండి, ఆత్మవిశ్వాస రాహిత్యంతో మనుషులు ఎప్పుడు మనం ఆలోచించకూడదు. మన గతులు మనం నిర్ణయించుకోవాలి. మన గతులు మనమే నిర్ణయించుకోవాలి. విడిపెట్టే తద్దినాలతోటి ఆబ్దికాలతోటి మన గతులు ఏమిటండి? కర్మ. దానికోసం వాళ్ళని దేవిరించడం, కొడుకు లేకపోతే అందదు, పోయి ఎవరో లేట సరైన వారసులు లేరు, పెద్ద విషయాలు ఇవన్నీ. అదే చెప్పాడు దుర్జుడు, కొడుకులు లేరు అని ఏడుస్తారేమిటి? ధృతరాష్ట్రుడికి 100 మంది ఉన్నారు, ఉపయోగం ఏమిటి? వాళ్ళందరికీ వాడే పెట్టాడు ఆబ్దికాలు. కర్మ కాకపోతే ఏమిటి? మరి అలాగే శుకుడు ఉన్నాడు, కొడుకులు లేకపోవడం, కూతురు లేకపోవడం, అసలు పెళ్ళి అవ్వలేదు. విష్ణు పితామహుడికి కూడా పెళ్లి కాలేదు. ఏమైంది? వాళ్ళకి నష్టమే వచ్చింది. పాటిల్నే దుర్గతులు, వాళ్ళకి ఎవరైనా షడ్గతులు కలిగాయా? భీష్ముడు ఎటువంటి సద్గతిని పొందాడు? శుకుడు సరే అనంతమైనటువంటి పరమాత్మలో లీనమైపోయాడు. సాయుధ్యం, శివ సాయుధ్యం, అంతకంటే గొప్ప జీవితం ఎవరికి ఉందండి అసలు? పోనీ ఏమైనా చేసిన పనులు తక్కువ అంటే, తండ్రి అన్ని గ్రంథాలు రాస్తే వచ్చినటువంటి ఖ్యాతి శుకుడికి కేవలం 7 రోజుల్లో భాగవతం చెప్పడం వల్ల వచ్చింది. ఆ రకంగా లౌకికంగా ఆలోచించినా కూడా ఆయన గొప్పవాడే. కొన్ని కీర్తి ప్రతిష్ట అన్నా కూడా శుకుడికి అంత ప్రతిష్ట ఉంది. వ్యాసుడికి ఎంత ప్రతిష్ట ఉందో లోకంలో శుకుడికి అంత ప్రతిష్ట ఉంది. మనం ఊరికే వాళ్ళ విగ్రహాలు ప్రతిష్ట చేసుకుంటే ఉపయోగం ఏమిటి? వాళ్ళ మార్గాన్ని అనుసరించాలి. కానీ అందుకని ఇదిగో ఇటువంటి గతి పట్టకుండానే మనం చూసుకోవాలి. పిల్లల ముందు కానీ, ప్రజల ముందు కానీ, లేదు ఒక సంస్థను నడిపేవాడికి ఉద్యోగుల ముందు కానీ, ఏదో అనుకోని పరిస్థితుల్లో నష్టాలు వచ్చాయి, ఉద్యోగులందరినీ తీసేయవలసి వస్తుంది. ఈ పరిస్థితి రాకూడదని ఎందుకు తెచ్చుకున్న అవసరం? ఎవరు పెట్టమన్నారు? అంతమంది ఉద్యోగులను తీసుకోవడం ఎందుకు? అంతంత జీతాల ముందు ప్రకటించడం ఎందుకు? కొన్ని సంస్థలు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఆర్భాటంగా పెట్టేయడం టీవీల దగ్గర నుంచి, వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు. ఇంకా ఇక్కడి నుంచి జనాన్ని లాగేయడం. వాడికి ఇక్కడ 30,000 ఇస్తున్నాం, మేము 50,000 ఇస్తాం, వచ్చాయి లాగేయడం, వెళ్ళిపోతాడు. 2 నెలలు ఇస్తారు, 3వ రోజు 50,000 కాదు 5,000 కూడా ఉండవు. మళ్ళీ వచ్చేసిన సంస్థలోకి వెళ్ళాలంటే అవమానం. ఎందుకు వస్తుంది? ఆర్భాటాల కారణంగా. పులిని చూసి నక్కబాత పెట్టుకుందని కాస్త విజయవంతమైనటువంటి కొన్ని సంస్థలను చూసి మిగిలిన వాళ్ళు ప్రారంభించడం అక్కడ. అదో పెద్ద వ్యాపారం కింద. ఇదే మానుకోవాలి. మనం చేయగలిగిన పని చేయాలి, చేయగలిగినంతలోనే చేయాలి. ఎందుకంత పెద్ద పెద్ద బడ్జెట్లు, పెద్ద పెద్ద ఆర్భాటాలు? అది చూసుకుంటే సరే ఇంక బయలుదేరుతూ ఆయన ఎంత బాధపడినా ఉపయోగం ఉందని. ధర్మరాజును మీ చేతుల్లో పెడుతున్నాను, మిమ్మల్ని ధర్మరాజు చేతుల్లో పెడుతున్నాను, ఇగో మీ అనుజ్ఞ కోసం నిరీక్షిస్తున్నాను అన్నాడు. అది ఆనాటి ప్రజాస్వామ్యం. అంతకంటే పూర్వం రాజరికంలోనే వాళ్ళు ఏం చేసేవారంటే, వారసులు ఎలాగో ఖాయమే కాబట్టి ఆ వారసుడికి సకల శాస్త్రాల్లోనూ ఆధిపత్యం కలిగే విధంగా ముందు జ్ఞానం సంపాదించుకునే విధంగా చేసేవారు. అలాగే వాళ్ళ పరిపాలన ఎవరో కొన్ని పొరపాటు చేసిన వాళ్ళు ఉండొచ్చు, వారిని సమర్థించిన వాళ్ళు ఉండొచ్చు. మొత్తం మీద సూర్య చంద్ర వంశపు రాజుల పరిపాలనలో ఈ దేశం అంతా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడింది. అప్పుడు ఎంత ప్రపంచం ఉంటే అంత ప్రపంచానికి. అందుకని ఇప్పుడు ప్రజల అనుజ్ఞ కోసం నిరీక్షణ చేస్తున్నాడు. అంటే కుటుంబ బాధ్యతలు ఎంత ముఖ్యమో ఆనాటి రాజులు ప్రజల బాధ్యతలను అంత ముఖ్యంగా భావించారు. లేకపోతే ప్రజలను అనుమతి అడగడం ఏంటి? బయటకు వచ్చాడండి ధర్మరాజు ధృతరాష్ట్రుడు ఊరేగింపు కింద ప్రజల్లోకి, మీరందరూ నాకు అనుమతి ఇవ్వండి, దయచేసి మేము తప్పు చేశాను, కానీ నాకు ఆశ్రమవాసానికి అనుమతి ఇవ్వండి, వెళ్ళిపోతున్నాను, ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించుకోనివ్వండి అంటే అప్పుడు ప్రజలందరూ ఏదో చెప్పాలి కదా, ఊరికే పెద్దగా గోల చేస్తే బాగుండదు. అందుకని శంభువు అనే ఒక బ్రాహ్మణు నుండి ప్రోత్సహించారు. కాస్త ముందుకెళ్ళవయ్యా, మహారాజు గారు కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నాడు పాపం. ఆ ప్రజలకి ఎంత క్షమాగుణం ఉంటుందో చూడండి. ఇప్పటికీ ఈ దేశంలో ప్రజలకి ఆ క్షమాగుణం కొనసాగుతుందండి. లేకపోతే ఈ నాయకులు ఇంతకాలం పరిపాలించలేరు. ఎంత తప్పులు చేసినా సరే వాడు వచ్చి ఏదైనా పొరపాటుని కన్నీళ్లు పెట్టుకుంటే, అయ్యి బాబు పెద్ద నాయకుడు దొరగారు మన ముందు అలా ఏడ్చాము, ఈసారి ఓట్లేనే ఆయనకి వేసేద్దామంటారు. అందుకే ఈ దేశంలో బతుకున్నప్పుడు పడే ఓట్ల కంటే పోయిన తర్వాత వాళ్ళు కుటుంబ సభ్యులకు పడే ఓట్లు చాలా ఎక్కువ. ఎందుకంటే సానుభూతిలో ఏం చేసినా చెల్లుతుంది. అక్కడే ప్రజలు కాస్త విచక్షణతో ఆలోచించాలి. నిజమే, ఆయన ఏదో చేసి ఉండొచ్చు, ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళ అబ్బాయికి ఎందుకు ఇవ్వాలి?
ఆ పార్టీలో సీనియర్ నాయకులు ఎందుకు లేరు? బోళ్ళంతమంది ఉన్నారు. ఇలా వంశపరంపర విధానాలు మొత్తం 2 రాష్ట్రాల్లోనూ 294 నియోజకవర్గాల్లోనూ పాతుకుపోయాక, దేశంలో 572 లోక్సభ నియోజకవర్గాల్లో పాతుకుపోయాక ప్రజాస్వామ్యం అనే దానికి ఏమైనా అర్థం ఉందా? ఇంకా ఇది ప్రజలే ఆలోచించాలి ఓటు వేసేటప్పుడు. నువ్వు మంచివాడవో చెడ్డవాడవో మాకు అనవసరం, నువ్వు వారసుడువు కాబట్టి తిరస్కరిస్తున్నాం అనే చైతన్యం ప్రజల్లో రావాలి. ఇప్పుడు పైగా అలా రావడానికి మనం చెప్పడానికి నోటా అనేది ఒకటి వచ్చింది. నేను ఎవరికి ఓటు వేయను, ఆ విషయం తెలియజేస్తున్నాను, ఇందులో ఎవరూ నాకు నచ్చలేదు అని ఉందండి. ఆ నోటాలు పెరిగితే పార్లమెంట్లో ఆలోచనలు కూడా పెరుగుతాయండి ఖచ్చితంగా. దాన్ని పెట్టిన ఉద్దేశమే అది. అప్పటికి ఇప్పటికీ తేడా అది. అందుకని శంభువు అనే ఆయన ముందుకు వెళ్ళి, ఏముంది మహారాజా, యుద్ధం గురించి, లక్షల మంది పోవడం గురించి మీరు ప్రత్యేకించి మమ్మల్ని క్షమార్పణ కోరవలసింది ఏముంది? అందరూ పోరాడారు కదా, పాండవులైనా మీరైనా ఎవరైనా. దేశాల రాజులు వచ్చారు, మీరు ఒక్కరే ఏమైనా యుద్ధం చేశారా? అధిప నీ యందు గలదే ఎగ్గు, నీ ఒక్కరి యందు గలదే ఎగ్గు, నీ ఒక్కడిదేనా? ప్రజలు చూడండి ఎంత క్షమాగుణం కలిగిన వాళ్ళు. ఎన్ని నేరాలు చేశారు, ఘోరాలు చేశారని నాయకుల గురించి వాళ్ళు భావించినా సరే, వాళ్ళు స్వయంగా ప్రజల్లోకి వచ్చి వేదిక మీద కన్నీళ్లు పెట్టుకోగానే, క్షమార్పణ కోరగానే కరిగిపోతారండి. అంత మంచి ప్రజలని, ఈ దేశ ప్రజలని పరిపాలించడం ఎంత సులభమే కాదు, ఎంత అదృష్టం అండి. అసలు సంక్లిష్టమైన మనస్తత్వాలు కాదండి భారతీయ ప్రజలు ఎవరు కూడా, భారతీయులైన వారు ఎవరు కూడా చాలా స్పష్టంగా ఉంటారండి, స్వచ్ఛంగా ఉంటారండి, మాట కట్టుబడి ఉంటారండి. వీళ్ళు చేసే కలుషిత రాజకీయాల వల్ల వాళ్ళు ఏమైనా మాయలు నేర్చుకున్నారేమో కానీ, లేకపోతే ప్రజలు కట్టుబడి ఉంటారండి. అందుకే పూర్వం మా చిన్నతనంలో చూసేవాళ్ళు, ఒక 30-40 ఏళ్ల క్రితం పల్లెటూళ్ళలోకి వచ్చే నాయకులు ఎన్నికల ముందు ఆంజనేయ స్వామి గుళ్ళోనో శివాలయంలోకి తీసుకెళ్ళి ప్రమాణం చేయమనేవారు. చేస్తే ఇంక తప్పేవారు కదండి. ఇంకా ఏమైనా సరే మేము గుళ్ళో ప్రమాణం చేసామండి, అదేంటండి మీకు వెయ్యమని, ఈ తర్వాత ఎవడన్నా వస్తే వాడు మొహమ్మద్ చెప్పేసేవారు. మేము చేయండి, మేము చేసామండి, మీరు కావాలంటే ముందు వచ్చి చేయించుకోవాల్సిందండి. అంత ఖచ్చితంగా ఉండేవారు. దేవుడి గుళ్ళో ప్రమాణం అంటే అంత నమ్మకం. ఇవాళ వీళ్ళని బట్టి వాళ్ళని బట్టి వీళ్ళు తెలియదు కానీ, మొత్తం మీద ఆ గుళ్ళో చేసామండి ప్రమాణం, ఈ గుళ్ళో మీకు చేద్దాం రండి. ఎంతమంది నాయకులు ఉన్నారో అంతమంది గుళ్ళు కూడా ఉన్నాయిగా, ఇంకేదే కలది. అంటే వీళ్ళని బట్టి వాళ్ళు చెడిపోవడం, వాళ్ళని బట్టి వీళ్ళు చెడిపోవడం ఎలా అయిపోతుందో చూడండి వ్యవస్థ. ఎక్కడా ఎవరికి సామాజిక బాధ్యత లేకుండా, సామూహిక స్పందన లేకుండా, వ్యవస్థ పట్ల మనం వ్యక్తిగా ఏం చేస్తున్నామనే ఆలోచన లేకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయో దయచేసి గమనించండి అని మాట్లాడినటువంటి శంభువు, నీ ఒక్కడిదేనా తప్పు, అంతా కలిసి యుద్ధం చేశారు అన్నట్టుగా అది ప్రత్యేకించి అనుకోవలసిన పని ఉంది. నువ్వు ఒక్కడివి ఇక్కడ మా క్షమార్పణ కోరవలసిన పని ఉంది. ఇక పాండవులు అంటావా, ధర్మరాజుని మా చేతుల్లో పెట్టడం, మమ్మల్ని ధర్మరాజు చేతుల్లో పెట్టడం, మమ్మల్ని ఆ రాజుగారి చేతుల్లో పెట్టడం మా అదృష్టం అయ్యా. ఎందుకంటే పాండవులు ఎలాంటి వాళ్ళు ఉంటే, మహారాజా నీకు తెలియ, మృదువులకు చాలా మృదువులు విదిత యశా వినుము పాండవేయులు, మృదువులకు చాలా మృదువులు విదిత యశా వినుము పాండవేయులు, కడుబెట్టిదులు బెడిదంపు వారికి మదలోభిత్వములు లేవు మందునకైనన్. పాండవులు మృదువులకు చాలా మృదువులు, మెత్తని వారికి మెత్తనివారు. రాజనీతిలో ఇది ప్రధానమైన విషయం, మన జీవితంలోనైనా అంతే. ఉపకారికి మనం ఉపకారం చేయాలండి, అపకారికి ఉపకారం చేయడం ఏంటండి విపరీత నీతి. అది ఈ కాలంలో పనికిరాదండి. అది అపకారికి అపకారం చేయాలి, అది కూడా ఎలా చేయాలంటే మళ్ళీ వాడి జీవితంలో ఇంకెవడికి అపకారం చేయొద్దు, అలా చేయాలి. అదే కలియుగ నీతి. కానీ మన హృదయంలో బుద్ధుడే ఉంటాడు, అది ఖాయం. మనం కావాలని చెయ్యాలి కాబట్టి చేస్తాం అంతే. అదే శ్రీకృష్ణుడు చెప్పిన నీతి. కొట్టండి, చూస్తారేంటి? ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే కళ్ళు మూసుకుని కూర్చుంటారా? పెద్ద మనుషులు అయ్యండి, సభలో ఉండి వీళ్ళని చంపడానికి మీరు ఆలోచిస్తున్నారా? ఇక్కడ కనుక్కోండి, ఎవరు ఎలా పోతారో కనుక్కుని మళ్ళీ పంపించండి ఇంటికి అని చెప్పి. అందుకే ఆయన పోరాడండి. లేదా భగవంతుడు ఎందుకు తప్పు చేస్తారండి? ద్రోణాచార్యులు గురువు అయితే గురువు వ్యవహరించాల్సిన విధానం ఏమిటి?
గురువు శిష్యుడికి నీతులు చెబుతాడా, లేదా శిష్యుడు అవినీతి మార్గంలో ప్రయాణిస్తూనే వాడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాం కదా అని చెప్పేసి సమర్థించుకుంటూ పోతాం. గురువు కర్తవ్యం ఏంటి? గురువులోనే రజోగుణం ప్రబలిపోయి తమోగుణం కూడా ప్రబలిపోతూ ఉంటే ఇంక ధర్మం ఎక్కడ ఉంటుందండి? అందుకే అబద్ధం ఆడించి చంపించాడు ద్రోణాచార్యుల్ని. ఆలోచిస్తారండి, ఆయనకి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత మీద దెబ్బ కొట్టండి. ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. ఏ ఒక్కడినే వదిలిపెట్టలేదు కృష్ణ పరమాత్మ. ఎందుకు చేశారండి? భగవంతుడు పుట్టి పనిగట్టుకుని మళ్ళీ చేశాడు. ఇందులో రవ్వంతా ఆయనకు కలిసి వచ్చింది ఏమైనా ఉందండి? ఇంతమందిని చంపించి రాజ్యం ధర్మరాజు చేతుల్లో పెడితే ఈయన కనీసం హోంమంత్రి పదవైనా ఇచ్చాడు ఆయనకి. పోనీ ఏదో గోపాలుడు పశు శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా ఇవ్వలేదు ఈయన. పశు సంవర్ధక శాఖ మంత్రి ఇవ్వచ్చుగా, ఇవ్వలా. పోనీ ఏదో 16,000 మంది భార్యలు అంటున్నారు, మహిళా శిశు సంక్షేమం బారేసినా బాగుండేది. ఏమీ లేదు, మొత్తం ఒట్టు చేతులతో ద్వారకి పంపించారు 2 అరటిపళ్ళు ఇచ్చి. ఏం కోరాడో చెప్పాడంటే పరమాత్మ? ఏం కోరాడు? ఏం ఆశించేశాడు? ఇదంతా ధర్మం నిలబడడం కోసమే ఇదంతా చేశాడు. అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు స్వయంగా ఇన్ని యాతనలు పడ్డాడు అంటే మనం ఎలా ప్రవర్తించాలండి ధర్మం విషయంలో అనేవాడిని గట్టిగా అనకుండా, స్పందించే చోట గట్టిగా స్పందించకుండా, తీవ్రంగా మాట్లాడవలసిన అవసరం వచ్చిన చోట మాట్లాడకుండా ఎలా నిలబడుతున్నాడు ధర్మం? అప్పటికే నిలబడకపోతే సమాజం కర్మ, మనకు అనవసరం. అది మనం చేయాల్సిందే. ఆ ప్రేరణ ఏ వ్యక్తికైనా అంతర్గతంగా అమ్మవారే ఇస్తుంది. నువ్వు పుట్టింది ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఆవిడ. నీకింత జ్ఞానం ఇచ్చింది ఎందుకు? నీకింత వాక్చాతుర్యం ఇచ్చింది ఎందుకు? ఈ ధైర్యం ఇచ్చింది ఎందుకు? అధర్మాన్ని ఎదిరించడానికే ధైర్యం, లేదని చేతులు కొట్టు కూర్చోవడానికి, పద్యాలు పాడడానికి. లేకపోతే ధృతరాష్ట్రుడు బతికే అవుతుంది. మృదువులకు చాలా మృదువులు పాండవులు. మెత్తనవాడిగా ఉందామని దాష్ట్రాక దండం పెట్టేద్దామని అభ్యంతరం ఏంటండి? విద్యుత యశ వినుము. పాండవేయులు కడుబెట్టిదులు బెడిదంపు వారికి. అంటే కొంచెం అటు ఇటుగా ఉండేవాళ్ళకి అటు ఇటుగానే ఉండాలి. అదే బెట్టిదులు అంటే. ఇష్టం వచ్చిన వర్షాలు వస్తే ఊరుకోకూడదండి. మనం మోసం చెయ్యం సరే, మన మోసగిస్తున్నారంటే ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. కనీసం ఒకసారి మోసపోయాక రెండోసారైనా జాగ్రత్త పడాలి. ఏమిటో నా జాతకం అంతే, ఎప్పుడూ మోసపోవడమే, మా ఇంట్లో అందరూ అంతాడు. ఇది జాతకాన్ని కూడా మాట్లాడే మాటలు ఇవి. ఇది కాదు మనకు భారతం నేర్పేది. విదిత యశ వినుము పాండవేయులు కడుబెట్టిదులు బెడిదంపు వారికి. మదలోభిత్వములు లేవు మందునకైనన్. మదం అహంకరించడం కానీ, లోభిత్వం లుబ్ధగుణం కానీ, పిసినుగొట్టుతనం కానీ వాళ్ళ దగ్గర మందులకు కూడా లేవు. మందు అంటే ఏదైనా పదార్థం మందుల్లో వేసి తయారు చేస్తే చాలా స్వల్పంగా వేస్తారు. ఏదో మందులైన ఉదాహరణకు మిరియపు గింజ వాడాలంటే మిరియపు గింజలో 6వ వంతు వాడతారు. మొత్తం 2-3 మిరియాలు తెచ్చి అందులో వేసేయకూడదు. కంట్లో కలికం అని పెడతారు, కళ్ళకి వ్యాధులు రాకుండాను. వచ్చినప్పుడు కూడా చాలా స్వల్పంగా వాడతారు. అప్పటికే అది మంటెత్తుతుంది. కలికానికి కూడా లేదమ్మా అంటారు. అంటే ఇంత కూడా దొరకట్లేదు, మందుకు కూడా దొరకట్లేదంటారు. మందు ఎప్పుడు కూరగాయలు వాడినట్టుగా వాడరుగా. అందుకని మదలోభిత్వములు లేవు మందునకైనా. పాండవుల యందు మదం కానీ లోభిత్వం కానీ మందుకు వాడదామన్నా దొరకదండి. మృదువులకు చాలా మృదువులు విదిత యశ వినుము పాండవేయులు కడుబెట్టిదులు బెడిదంపు వారికి మదలోభిత్వములు లేవు మందునకైనన్ అని వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు కాస్త ధృతరాష్ట్రుడికి కొంచెం మనశ్శాంతి కలిగింది. అని ఇలా ప్రజల దగ్గర కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని అనుమతి పొందాక ఇంక వెళ్ళాలి కదండి. మనిషి మనస్తత్వం చూడండి ఎదురుగా ఉంటుందో, ఎలా ఉంటుందో ఆశ్చర్యకరంగా. ఆ రాత్రి గడిచిందండి. మర్నాడు పొద్దున ప్రయాణం అనుకున్నారు. ఆశ్చర్యకరంగా ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి, విదురా, ఆశ్రమవాస ప్రయాణాన్ని కార్తీక పూర్ణం వరకు వాయిదా వేశాం. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, ధర్మరాజును రమ్మను అన్నాడు. ఆశ్చర్యంగా ఉంది. మనిషి మనస్సు ఇంత విచిత్రంగా ఉంటుందండి. దానికి ప్రతీకే భారతం. అంతా సిద్ధపడిపోయి ధర్మరాజుని పిలిచి పీకి పిండెట్టేసి అనుమతి ఇచ్చే వరకు అన్నం కూడా మానేశారండి బాబు. నాకు అనుమతి ఇస్తే కానీ అన్నం తిన్నాడు. ముందు అన్నం తినండి, అనుమతి తర్వాత చూద్దాం, అనుమతి ఇస్తేనే అన్నం తింటానన్నాడు.
నిజంగా 3 రోజులు ఉపవాసం చేసి ధర్మోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు. మూర్చిపోయాడు. ఆ ధర్మరాజు ఉదకంతోనే లేపాడు. అంత పట్టుదల పట్టి అనుమతి తీసుకున్నవాడు, ప్రజల అనుమతి కూడా తీసుకున్నవాడు వాయిదా ఎందుకు వేశాడు? ఈ ఆశ్చర్యకరమైనటువంటి మానవ మనస్తత్వ చిత్రణలో ఉండే రహస్యాన్ని మనకి వ్యాసుడు, తిక్కన గారు ఎలా అందిస్తున్నారో మనం తెలుసుకోవాలంటే 23:30 గంటలు ఆగాలి, తెలుగులో మాట్లాడాలి.